గూగుల్ చాలా రహస్యంగా చేసిన ఒక సర్వేకి సంబంధించిన కొన్ని ఫలితాలు ఇప్పుడు మనం చర్చిద్దాం. వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. దయచేసి స్కిప్ చేయకండి. ఇంతకీ ఒక టీంను విజయవంతం చేసేది ఏది? కేవలం చాలా తెలివైన ఉద్యోగులా, లేక ఒక మంచి మేనేజరా? ఇది చాలా పెద్ద ప్రశ్న. గూగుల్ కూడా ఇదే విషయంపై 2 ఏళ్ల పాటు రీసెర్చ్ చేసింది. దాదాపు 1800 టీంలను అధ్యయనం చేసింది. అవును, దానికి ప్రాజెక్ట్ అరిస్టాటిల్ అని పేరు కూడా పెట్టారు. వాళ్ళు కనుగొన్నది మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజమే. వాళ్ళ ఫైండింగ్స్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక టీం సక్సెస్ అనేది అందులో ఎవరున్నారు అనే దానిపై అంతగా ఆధారపడి ఉండదు. అంటే టాప్ పర్ఫార్మర్స్ని ఒక టీంలో పెడితే సరిపోదన్నమాట. సరిపోదు. అసలు పాయింట్ ఏంటంటే, ఆ టీం సభ్యులు ఒకరితో ఒకరు ఎలా ఉంటున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. వాళ్ళు కనుగొన్న అతి ముఖ్యమైన అంశం సైకలాజికల్ సేఫ్టీ, అంటే మానసిక భద్రత. సైకలాజికల్ సేఫ్టీ అంటే ఏంటి? కొంచెం వివరిస్తారా? సింపుల్గా చెప్పాలంటే, అవమానపడతామని భయం లేకుండా ప్రశ్నలు అడగగలగడం, ఓకే, కొత్త ఐడియాలు చెప్పగలగడం, లేదా పొరపాటు చేసినా ధైర్యంగా ఒప్పుకోగలగడం. ఫ్రీడమ్ ఉండడం అన్నమాట. అంటే నేను చెప్పే ఐడియా బహుశా పిచ్చిదేమో అని భయపడకుండా ఉండడం. కరెక్ట్. ఇలాంటి సేఫ్టీ ఉన్న టీమ్స్లో అందరికీ మాట్లాడే అవకాశం సమానంగా ఉంటుంది. వాళ్లలో సోషల్ సెన్సిటివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. సోషల్ సెన్సిటివిటీ అంటే ఎదుటి వాళ్ల ఫీలింగ్స్ని, వాళ్ల మాటలని బట్టి, వాళ్ల ముఖ కవళికలను బట్టి సులభంగా అర్థం చేసుకోగలగడం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మరి మన ఆధునిక ఆఫీసుల్లో ఈ భద్రత ఎందుకు లోపిస్తోంది? ఇక్కడే అసలు సమస్య మొదలవుతున్నట్టుంది. అవును, దానికొక పెద్ద కారణం ఒత్తిడి, నిరంతర ఒత్తిడి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాని ప్రకారం వారానికి 55 గంటల కన్నా ఎక్కువ పనిచేయడం వల్ల 2016లోనే దాదాపు 7.5 లక్షల మంది గుండె జబ్బులు, స్ట్రోక్తో చనిపోయారు. బాప్రే, అంత తీవ్రంగా ఉంటుందా ప్రభావం? ఆ ఒత్తిడి మన ఆరోగ్యంపైనే కాదు, మన మెదడుపై కూడా చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అంటే ఎలా? మన బ్రెయిన్లో హిప్పోక్యాంపస్ అని ఒకటుంటుంది. అది మన మెమరీకి, నేర్చుకోవడానికి సెంటర్ అన్నమాట. ఓకే. దీర్ఘకాలిక ఒత్తిడి దాని సైజుని తగ్గించేస్తుంది. అదే సమయంలో అమిగ్డాలా అంటే మన బ్రెయిన్లోని భయ కేంద్రం, దాన్ని ఇంకా యాక్టివ్ చేస్తుంది. అంటే మనం ఎప్పుడు ఒక రకమైన ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో, ఒక టెన్షన్లో ఉంటామన్నమాట. సరిగ్గా చెప్పారు. అలాంటి స్థితిలో మనం పరధ్యానంలో ఉంటాం. కాల్ న్యూపోర్ట్ తన డీప్ వర్క్ పుస్తకంలో చెప్పింది కూడా ఇదేనేమో. అవునవును. మనం చేసే పని నాణ్యత, మనం పెట్టిన సమయం, ఇంకా మన ఏకాగ్రత మీద ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. కానీ మన వర్క్ ప్లేస్లు మనల్ని మీటింగ్స్, ఈమెయిల్స్తో నింపేసి షాలో వర్క్ అంటే పైపైన పనులనే ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుండి బయటపడడానికి మార్గం లేదా? ఉంది. గ్రెగ్ మెక్కీన్ తన ఎసెన్షియలిజం పుస్తకంలో ఒక మంచి సూత్రం చెప్పారు. ఏమిటది? తక్కువ పనులను క్రమశిక్షణతో చేయడం, అంటే ఏది అత్యంత అవసరమో గుర్తించి దానిమీదే ఫోకస్ పెట్టాలి. ఒక పని మనకు ఖచ్చితంగా ఇదే చెయ్యాలి అనిపించకపోతే దానికి వద్దు అని చెప్పడం నేర్చుకోవాలి. ఇది చెప్పడం తేలికే కానీ నిజమే, చేయడం కష్టం. దీనికి తోడుగా ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఒక అద్భుతమైన సైంటిఫిక్ పద్ధతి ఉంది. మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మనల్ని ఒత్తిడికి గురిచేసే స్ట్రెస్సర్ వేరు. అంటే ఆఫీస్లో పని, డెడ్ లైన్స్ లాంటివి. అవును, దానివల్ల మన శరీరంలో కలిగే స్ట్రెస్ రియాక్షన్ వేరు. అంటే పెరిగే గుండె వేగం, టెన్షన్ లాంటివి. మనం ఈ రెండింటినీ పరిష్కరించాలి. ఓకే, పని అంటే స్ట్రెస్సర్ అయిపోతుంది, కానీ ఆ స్ట్రెస్ రియాక్షన్ అది మన బాడీలోనే ఉండిపోతుంది కదా, దాన్ని ఎలా పూర్తి చేయాలి? దానికి 7 మార్గాలు ఉన్నాయి. అత్యంత ప్రభావవంతమైనది ఫిజికల్ యాక్టివిటీ. అంటే వాకింగ్, రన్నింగ్ లాంటివా? ఏదైనా పర్లేదు. రన్నింగ్, డాన్స్ చేయడం, ఇవన్నీ మన శరీరానికి ప్రమాదం తొలగిపోయింది, నువ్వు సేఫ్ అని సిగ్నల్ ఇస్తాయి. ఇంట్రెస్టింగ్. రెండవది, నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోవడం, లేదా మన స్నేహితులతో మనసారా నవ్వడం. నవ్వడం కూడానా? నవ్వడం కూడా. ఇంకా చెప్పాలంటే మనకిష్టమైన వాళ్ళని ఒక 20 సెకండ్ల పాటు కౌగిలించుకోవడం, లేదా మనసారా ఏడవడం కూడా ఒత్తిడి హార్మోన్లను విడుదల చేసి మనల్ని రీసెట్ చేస్తుంది. కాబట్టి ఫైనల్గా మనం నేర్చుకున్నది ఏంటంటే, విజయవంతమైన టీంలకు పునాది మానసిక భద్రత. అవును. కానీ నేటి పని సంస్కృతి ఆ భద్రతను ఒత్తిడి ద్వారా దెబ్బతీస్తోంది. కరెక్ట్. కానీ మనం ఎసెన్షియలిజం లాంటి సూత్రాలను పాటిస్తూ
మన ఒత్తిడి చక్రాన్ని పూర్తి చేయడం ద్వారా మన పనిలో జీవితంలో తిరిగి కంట్రోల్ సాధించవచ్చు. ఇది వింటుంటే కొన్ని దేశాలు న్యూజిలాండ్, ఐర్లాండ్ లాంటివి ఈ లైఫ్ వర్క్ బ్యాలెన్స్లో ముందున్నాయి కదా. నిజమే, వాళ్ళు ఈ సూత్రాలను వాళ్ళ కల్చర్లోనే ఒక భాగంగా చేసుకున్నారు. ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అదేంటి? మెరుగైన పని జీవితాన్ని నిర్మించుకోవడం అనేది కేవలం మన వ్యక్తిగత బాధ్యతేనా, లేక మన కంపెనీలు, మన సమాజాలు కూడా తీసుకురావాల్సిన ఒక పెద్ద మార్పు కూడానా?